హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే తమిళనాడు సిరీస్లో మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే మనం రామేశ్వరం టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాం. ఇక ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలనేది అయితే మీకైతే ఇంతకుముందే తెలిసి ఉండొచ్చు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే నా వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ప్రజెంట్ అయితే నేను మదురైలో అయితే ఉన్నాను. తమిళనాడు సిరీస్లో భాగంగా అయితే మదురై అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. మదురై మీనాక్షిని దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు రామేశ్వరంకి అయితే వెళ్తున్నాను. నేనైతే మదురై నుంచి రామేశ్వరంకి అయితే ఫ్రీక్వెంట్లీ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మనకి. సో ఏ ఇబ్బంది కలగకుండా అయితే వెళ్ళిపోవచ్చు మదురై నుంచి రామేశ్వరం వరకు. రీసెంట్గా అయితే పంబన్ బ్రిడ్జ్ పైన రైల్వే బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయ్యింది కాబట్టి మనం డైరెక్ట్గా రామేశ్వరంకి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను వెళ్ళినప్పటికీ ఇంకా ఓపెన్ అయితే కాలేదు. సో నేనైతే రామనాథపురం వరకు వెళ్ళి అక్కడ నుంచి అయితే మళ్ళీ రామేశ్వరంకి అయితే బస్సులో అయితే వెళ్ళాను. ఇక ఈ రామేశ్వరం చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో అయిన విజయవాడ కానీ లేకపోతే సికింద్రాబాద్ నుంచి అయితే వీక్లీ 1 or 2 ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. పెద్దగా ట్రైన్స్ అయితే ఏం అవైలబుల్లో లేవు మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే. ఇక ఈ రామేశ్వరంకి చేరుకోవాలనుకుంటే మీరు ముందుగా చెన్నై కానీ లేకపోతే మదురై కానీ చేరుకుంటే మీకైతే ఈజీగా ఉంటుంది. రామేశ్వరం వరకు అయితే ట్రైన్స్ అయితే ఫ్రీక్వెంట్లీ అవైలబుల్లో ఉంటాయి. డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి చెన్నై నుంచి కానీ మదురై నుంచి కానీ. సో మీరు ముందుగా ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్కి అయితే చేరుకోవడానికి ట్రై చేయండి. మీరు మదురైకి చేరుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ మధుర మీనాక్షిని కూడా దర్శించుకోవచ్చు. ఇక ఫ్లైట్లో చేరుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ రామేశ్వరం టెంపుల్కి దగ్గరలో ఉన్న మదురై ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు. మదురై ఎయిర్పోర్ట్ నుంచి అయితే రామేశ్వరం ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రామేశ్వరం టెంపుల్కి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే మదురై ఎయిర్పోర్ట్ ఒకటి మాత్రమే. ఇక ఈ మదురై నుంచి అయితే రామేశ్వరంకి డైలీ 3 ప్యాసింజర్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒకటి ఎర్లీ మార్నింగ్ 6:50కి ఉంటుంది, ఇంకొకటి మధ్యాహ్నం 1:50కి ఉంటుంది, ఇంకొకటి ఈవినింగ్ 6:15కి అయితే ఉంటుంది, 6:15కి. ఇక ఈ ట్రైన్ ఫేర్ వచ్చేసి పర్ పర్సన్కి అయితే మదురై నుంచి రామేశ్వరం వరకు వెళ్తే 40 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను రామేశ్వరం బ్రిడ్జ్ ఓపెన్ కాలేదు కాబట్టి రామనాథపురం వరకే వెళ్తున్నాను. నాకైతే 25 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. రామేశ్వరం బ్రిడ్జ్ ఓపెన్ అయింది కాబట్టి దానికైతే 40 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది పర్ పర్సన్కి అయితే. సో చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనం మదురై నుంచి రామేశ్వరం వరకు అయితే చేరుకోవచ్చు. ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఛానల్లో తమిళనాడు సిరీస్ అయితే నడుస్తుంది. తమిళనాడు సిరీస్లో భాగంగా నేనైతే హైదరాబాద్ నుంచి ముందుగా కాణిపాకం వినాయకుడిని అయితే చేరుకున్నాను. అక్కడ కాణిపాకం వినాయకుడిని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ తమిళనాడులోకి ఎంట్రీ అయ్యి గోల్డెన్ టెంపుల్ అయితే దర్శించుకొని అక్కడి నుంచి అరుణాచలం చేరుకొని అరుణాచలంలో గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ శ్రీరంగం టెంపుల్కి అయితే చేరుకున్నాను. శ్రీరంగం టెంపుల్ అయితే మన ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్. ఆ టెంపుల్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. అలాగే అరుణాచలం వీడియో కూడా ఉంది. అలాగే అక్కడ నుంచి శ్రీరంగం నుంచి మళ్ళీ మదురై చేరుకొని మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి అయితే ఇప్పుడు రామేశ్వరంకి అయితే వెళ్తున్నాను. ఇంకా నెక్స్ట్ చాలా టెంపుల్స్ వీడియో అయితే వచ్చేటివి ఉన్నాయి మన ఛానల్లో. సో వీడియోనైతే పూర్తిగా చూడండి, మీకైతే అర్థమవుతుంది ఇంకా ఏ టెంపుల్స్ వచ్చేటివి ఉన్నాయని చెప్పి. అలాగే నా వీడియోస్ని అయితే మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే రామనాథపురం రైల్వే స్టేషన్లో అయితే దిగాను. రామనాథపురం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. బస్ స్టాండ్ అయితే అవైలబుల్లో ఉంటుంది మనకి. అక్కడ నుంచి అయితే రెగ్యులర్గా రామేశ్వరంకి అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. పర్ పర్సన్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బస్కి అయితే. అక్కడ నుంచి రామేశ్వరం ఒక 1 hour 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. ఇక మనకి రైల్వే స్టేషన్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్కి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. రోడ్డుకి అవతల వైపు అయితే ఆ బస్ స్టాండ్లో అయితే వెళ్ళి వెయిట్ చేస్తే మనకైతే రామేశ్వరం బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి 5 minutesకి అయితే. ఇక నేనైతే బస్సు ఎక్కేసాను. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్కి అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే పంబన్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను నేనైతే. నా దురదృష్టం ఏంటంటే నేను వెళ్ళినప్పుడైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు బ్రిడ్జ్. సో నేనైతే బస్కి అయితే బై రోడ్ అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి పంబన్ బ్రిడ్జ్ మీద అయితే. ఈ రామేశ్వరం అయితే ఒక ఐలాండ్.
చుట్టూ సముద్రం నీరు ఉండి మధ్యలో అయితే ద్వీపంలో ఈ రామేశ్వరం అయితే ఉంటుంది. అందుకోసమే ఈ బ్రిడ్జ్ కూడా ఒక టూరిజం స్పాట్గా అయితే మిగిలిపోయింది. ఎందుకంటే ఇండియాని రామేశ్వరం నుంచి కనెక్ట్ చేసేది ఈ బ్రిడ్జ్ మాత్రమే. ఒకవేళ ఈ బ్రిడ్జ్ లేకపోతే మాత్రం మనం రామేశ్వరంకి వెళ్ళలేం, పడవలో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే చుట్టూ సముద్రమే ఉంటుంది ఈ రామేశ్వరంకి. అందుకోసమే ఈ బ్రిడ్జ్ కూడా ఒక టూరిజం స్పాట్గా అయితే మిగిలిపోయింది. చలో ఇక మనం రామేశ్వరంకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక మనకు పెద్ద మేజర్ టాస్క్ ఏంటంటే ఇక్కడ రూమ్ అయితే వెతకడం. కాకపోతే నాకు నచ్చిన విషయం ఏంటంటే రామేశ్వరంలో రూమ్ కాస్ట్స్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు రూమ్స్ విషయంలో అయితే, ఎందుకంటే ఎవరికి ఎలా నచ్చుతుందో నాకైతే తెలియదు. కాబట్టి మీరైతే వెళ్ళినప్పుడు పెద్ద టెన్షన్ ఏం తీసుకోకండి. వాళ్ళే రూమ్స్ కోసం చాలామంది అయితే వస్తారు. మీరైతే ఒక 2-3 రూమ్స్ అయితే చూసి మీకు ఏది నచ్చితే అది పర్ఫెక్ట్ అనిపిస్తే అందులో అయితే స్టే చేయండి. ఎందుకంటే రామేశ్వరంలో అన్ని రూమ్స్ బాగానే ఉన్నాయి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో అయితే ఉన్నాయి. అందుకోసమే నేనైతే ప్రత్యేకంగా ఇక్కడే స్టే చేయండి అక్కడే స్టే చేయండి అని అయితే ఏం చెప్పట్లేదు. ఇక మేము నైట్ చేరుకునేసరికి ఆల్మోస్ట్ 9:30-10 అయింది. అందుకోసమే టెంపుల్ క్లోజ్ అయిపోతుందని రూమ్ అయితే తీసుకొని ఇక రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాకపోతే ముందుగా అయితే బీచ్కి వెళ్ళి అక్కడ స్నానం అయితే చేసి తడిబట్టలతో శివయ్యని దర్శించుకుందామని ప్రజెంట్ అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ దగ్గరనే రూమ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇక ఈ బీచ్ అయితే టెంపుల్కి బ్యాక్ సైడే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగే కదా వాకింగ్ చేసినట్టు ఉంటుందని మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఈ తమిళనాడులో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంత పెద్ద టెంపుల్కి వెళ్ళినా సరే నైట్ 8 o'clock అయితే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుంది. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే తమిళనాడులో. సో మీరు ఒకవేళ దర్శించుకోవాలనుకుంటే మాత్రం 8 కంటే ముందుగా అయితే రావడానికి చూడండి. లేకపోతే మీ టైం వీల్ని బట్టి అయితే చూసుకోండి. ఎందుకంటే టైం లేట్ అయితే మాత్రం ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా సరే అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసి తర్వాతి రోజు అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది, దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే 8 కంటే ముందు విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఈ టెంపుల్కి అయితే 4 వైపులా 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇక ఈ గోపురం వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక ప్రజెంట్ అయితే మేము బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఆ గోపురం నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ రైట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే బీచ్కి అయితే వెళ్ళిపోతాం. ఈ బీచ్కి వెళ్ళే దారిలోనే మనకి మధ్యలో ఇంకో గోపురం అయితే ఉంటుంది. ఆ గోపురం నుంచి లోపలికి వెళ్తే మనకి 22 బావిల స్నానం అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా 22 బావిల స్నానం అయితే చేయండి కంపల్సరీగా, అయితే చాలా పుణ్యం వస్తుంది. సో మేము అలా బీచ్కి నడుచుకుంటూ స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక అక్కడ నుంచే మళ్ళీ బోటింగ్ కూడా ఉంటుంది పక్కనే. ఆ బోటింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకైతే. వీడియో అయితే చివరి వరకు చూడండి, కంపల్సరీగా మీకైతే అన్ని డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి, ఏ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా. ఇక్కడ బీచ్ దగ్గర మనకి స్టే చేయడానికి బీచ్ వ్యూ హోటల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం మేమైతే అక్కడ టెంపుల్ దగ్గర తీసుకున్నాం. మాకు పెద్ద బీచ్ వ్యూ ఏం అవసరం లేదు కదా, ఎందుకంటే మేము బడ్జెట్లో చేస్తున్నాం ట్రిప్. అందుకోసమే అక్కడే టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఎలాగో మార్నింగ్ లేచి వచ్చి బీచ్ చూసేదే, మళ్ళీ హోటల్ నుంచి ప్రత్యేకంగా చూసేది ఏం లేదు కాబట్టి అదే బీచ్ అదే హోటల్ నుంచి కనిపిస్తుంది కాబట్టి అందుకోసం మేమైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు. ఇక అలా బీచ్కి నడుచుకుంటూ వచ్చేసాం. ఇక ఇక్కడ నుంచి పక్కనే బోటింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకి టిఫిన్ సెంటర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకి. ఇక్కడ అయితే చాలామంది పిండ ప్రదానం అయితే చేస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ పిండ ప్రదానం అయితే చేస్తూ ఉంటారు. మీరు కూడా వచ్చినప్పుడు అయితే ఎవరైనా ఉంటే వాళ్ళకైతే పిండ ప్రదానం చేసుకోవచ్చు ఇక్కడ. ఇక ఇప్పుడు బోటింగ్కి అయితే వెళ్తున్నాం. బోటింగ్ ఏం పెద్ద వెతకాల్సిన అవసరం లేదు. అక్కడే బీచ్ దగ్గరికి వస్తే అక్కడ బీచ్ పక్కనే చిన్న రోడ్ అయితే కనిపిస్తుంది. ఆ రోడ్లో ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మీకైతే శివ బోటింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే అక్కడ లోకల్స్ని అడగండి శివ బోటింగ్ పాయింట్ అని, వాళ్ళైతే చెప్తారు. లేకపోతే మీ రూమ్ దగ్గర నుంచి ఏదైనా ఆటో మాట్లాడుకునైనా సరే డైరెక్ట్ శివ బోటింగ్ అని చెప్తే అక్కడికైతే తీసుకువస్తారు వాళ్ళైతే. సో పెద్ద టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఈ శివ బోటింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే నడుస్తూనే ఉంటుంది. పర్ పర్సన్ అయితే 100 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ బోటింగ్కి అయితే. సో మీరు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకుండా అయితే బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది సముద్రంలో బోటింగ్ చేస్తుంటే మాత్రం.
ఈ రామేశ్వరం బీచ్లో అయితే నేనైతే 2 టైమ్స్ అయితే బోటింగ్ చేశాను. ఒకటి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది, ఇక ఈ వీడియో తర్వాత అయితే ఇంకోటి అయితే పెడతాను. అందులో ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి అయితే నేను వచ్చి బీచ్ దగ్గర అయితే వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి బోటింగ్ అయితే చేశాను. ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెయిట్ చేశానంటే ఇక్కడ నుంచి అయితే సూర్యుడు అయితే వెళ్తాడు, ఆ సూర్యుడు వెళ్ళే దృశ్యాలను అయితే చూడాలని చెప్పి అయితే నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి వెయిట్ చేశాను 4 o'clock. ఆ వీడియో అయితే నెక్స్ట్ పెడతాను, అది మొత్తం ఫుల్ బోటింగ్తో సహా మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతాను. సో ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడండి. అలా మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. It's not a game, it's a rich thing. ఇక నేనైతే టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకొని మీరు లోపలికి వెళ్తుంటే అయితే మీకు లైవ్ జాకెట్స్ అయితే ఇస్తారు. కంపల్సరీగా అయితే వేసుకోండి. చాలామంది అయితే వేసుకోవట్లేదు, కానీ కంపల్సరీగా అయితే వేసుకోండి, ఎందుకంటే వాటర్లో చాలా రిస్క్ ఉంటుంది. సో కంపల్సరీగా అయితే లైవ్ జాకెట్స్ వేసుకొని మీరైతే బోటింగ్లో అయితే ఎక్కండి, ఎందుకంటే చాలా రిస్క్గా ఉంటుంది. తర్వాత ఏమైనా ప్రాబ్లం అయినా సరే ఏం ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటే మాత్రం కంపల్సరీగా లైవ్ జాకెట్స్ అయితే వేసుకొని బోటింగ్ అయితే చేయండి. ఏదో వాళ్ళు ఇచ్చారు మనం పెట్టుకున్నామని కాకుండా కంపల్సరీగా అయితే వేసుకోండి. ఇక టికెట్ అయితే చెక్ చేసి టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర అయితే లైవ్ జాకెట్ అయితే ఇచ్చి పంపిస్తున్నారు లోపలికైతే. చూడండి, ఇలా లైవ్ జాకెట్స్ అయితే ఇస్తారు. ఈ లైవ్ జాకెట్స్ అయితే మనం కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే మన ప్రాణం మన రిస్క్ కాబట్టి మన ప్రాణం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే ప్రతి దాంట్లో అయితే సేఫ్టీ అయితే వహించాల్సి ఉంటుంది. సో ప్రతి దాంట్లో సేఫ్టీ వహించడానికి అయితే ట్రై చేయండి మీరు కూడా వెళ్ళినప్పుడైతే. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్లో నుంచి అయితే రామేశ్వరం టెంపుల్ వ్యూ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు ఆ బోటింగ్లో నుంచి ఆ రామేశ్వరం సిటీని చూస్తుంటే మాత్రం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ నుంచి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ బోటింగ్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు. బోటింగ్లో ఉన్న ప్రతి వాళ్ళు అయితే అసలు ఎక్కగానే ప్రతి ఒక్కరు ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా వీలుంటే ఒకసారి అయితే ఫ్యామిలీతో అలా వెళ్ళని ట్రిప్కి అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే మాత్రం ఫ్యామిలీతో.
ఇక బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళి స్నానం అయితే చేసుకొని టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక బోటింగ్ చేసి రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఒక అద్భుత దృశ్యం అయితే కనిపించింది. లోపల నీళ్ళల్లో వినాయకుడు అలాగే శివలింగం అయితే కనిపించింది. అది న్యాచురల్గా ఏర్పడిందా లేకపోతే అక్కడ ఎవరైనా పెట్టారో మాత్రం తెలియదు. అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు న్యాచురల్గానే ఏర్పడిందని అయితే చెప్పారు. మీరు కూడా వెళ్ళినప్పుడైతే చూడడం అయితే మిస్ అవ్వకండి. అసలు చాలా అద్భుతంగా ఉంది. బోటింగ్ చేసి అలా నడుచుకుంటూ వస్తుంటే అక్కడే ఎదురుగా అయితే కనిపిస్తుంది మీకు నీళ్ళల్లో. ఇక చాలామంది అయితే ఇక్కడ బీచ్లో అయితే ఇసుకతో శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి అయితే పూజలు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కట్టారో శివలింగాన్ని అయితే. చాలామంది అయితే ఇలా చేస్తున్నారు. అంటే అప్పట్లో రాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి పూజ చేస్తే కదా ఇక్కడ నుంచి అయితే రామసేతు నిర్మించింది. అదే నమ్మకంతో అందరూ వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి ఇక్కడైతే శివలింగాన్ని అయితే ఇలా తయారు చేసి దానికైతే పూజలు అయితే చేస్తున్నారు.
బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి స్నానం అయితే కంప్లీట్ చేసుకొని అవే తడి బట్టలతో అయితే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దర్శనం అయిపోయాక అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూ ఉండండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియో అయితే రామేశ్వరంలో సన్ రైజ్, అలాగే బోటింగ్, మళ్ళీ ధనుష్కోడి, అలాగే చుట్టుపక్కల రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో అయితే ఇప్పటికే చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది, అందుకోసమే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే తమిళనాడు సిరీస్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి, చూస్తూ ఉండండి. అలాగే మీరు వీడియోస్ ఏం మిస్ అవ్వద్దంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి తమిళనాడు సిరీస్లో, తమిళనాడు టెంపుల్స్లో అయితే. అలాగే ఒకసారి అయితే నా ఛానల్ని అయితే ఓపెన్ చేసి చూడండి. కాణిపాకం వీడియో నుంచి మీరైతే కవర్ చేస్తే నేను తమిళనాడు ట్రిప్ని అయితే ఫాలో చేయొచ్చు, ఎలా వెళ్తున్నాను అనేది అయితే. నేను ఫస్ట్ అయితే కాణిపాకం దర్శించుకున్నాను, దాని తర్వాత గోల్డెన్ టెంపుల్, దాని తర్వాత అరుణాచలం, దాని తర్వాత శ్రీరంగం, తర్వాత మధురై, తర్వాత రామేశ్వరం. ఇంకా నెక్స్ట్ అయితే చాలా వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయి తమిళనాడులో అయితే. సో మీరైతే ఒకసారి అయితే నా ఛానల్ని ఓపెన్ చేసి అయితే ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా తమిళనాడు ట్రిప్ని అయితే ఫాలో చేస్తుండండి. అలాగే మీకు ఈజీగా ఉండడానికైతే తమిళనాడు ప్లేలిస్ట్లో అయితే తమిళనాడు వీడియోస్ అయితే అన్నీ ఉంటాయి, ఒకసారి అయితే అది చూడండి. మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.